సరిహద్దు వివాదాలు అనేటువంటిది ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలి. పరిష్కారం కాకపోతే ఎట్లాంటి పరిస్థితి ఎదురవుతుందో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పరిస్థితులే తెలియజేస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో మరొకసారి కాల్పుల సంఘటన చోటు చేసుకుని ఇదివరకు భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుని ఎందుకు బ్రిటిషోడు పోతా పోతా పెట్టి వెళ్ళినటువంటి దరిద్రం ఏదైతే సరిహద్దు ప్రాంతాలలో కాశ్మీర్ ప్రాంతాన్ని కావాలని వాడు ప్రత్యేక దేశంగా ఉంచి ఆ రాజుకి అంత శక్తి లేదని తెలిసి ఆ రాజు మీద ఎవడ కొట్టి వాడే గెలుచుకోండి అని చెప్పేసి పాకిస్తాన్, భారత్ల మధ్య చిచ్చు పెట్టడానికి రాబోయే 100 ఏళ్ల పాటు భారత్లో హిందూ ముస్లింల మధ్య తగ ఉండాలా, పాకిస్తాన్లో హిందూ ముస్లింల మధ్య తగ ఉండాలి. అలా తన్నుకు చస్తంటే పరిపాలన చేతనైనటువంటి మగాడిని తానేనని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి నాటకం. వాళ్ళ ట్రాప్లో పడిన పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితుల్లో ఉంది. బ్రిటిషోడే బెటర్ అని ఆ దేశ పౌరులు భావించి వెళ్ళి లండన్లో బ్రతుకుతున్నారు. బట్ బ్రిటిషోడికి దమ్ము చూపించి ఆ బ్రిటిషోడి ఆర్థిక వ్యవస్థని దాటి వెళ్ళినటువంటి శక్తివంతమైనటువంటి బలాన్ని నిరూపించింది భారతదేశం. మనకి పాకిస్తాన్కు ఉన్నటువంటి తేడా, పాకిస్తాన్ వాళ్ళ ట్రాప్లో పడింది, మనం వాళ్ళ ట్రాప్లో పడలేదు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో విడిపోయింది. అంతకుముందు ఏనాడో విడిపోయినటువంటిది. బట్ భారతదేశంలోనే పాకిస్తాన్ ఒకటి, పాకిస్తాన్లోనే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు ఇదంతా ఒకటే. అయితే బ్రిటిషోడు మనకి స్వతంత్రం ఇవ్వడానికి ముందే ఆఫ్ఘనిస్తాన్ చీల్చినటువంటి సందర్భంలో స్వతంత్రాన్ని పాకిస్తాన్కి ఇచ్చేటటువంటి సందర్భంలో డ్యూరాండ్ రేఖ అని ఒకటి గీశాడు అప్పుడు ఉన్న డ్యూరాండ్ అనే అధికారి. దాన్ని అదేంటి కావాలని చెప్పి ఇక్కడ ఎట్లయితే కాశ్మీర్లో ముస్లింలని హిందువులకి ముస్లింలకి మధ్యన చిచ్చు పెట్టిపోయాడో అక్కడ కూడా అట్లాంటి చిచ్చే పెట్టిపోయాడు. ఏదైతే గిరిజన తెగలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, పఖ్తూన్లు తెగలు ఉన్నటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలిపేశాడు. దాన్ని ఆ తెగలు అంగీకరించరు. అందుకే ఆఫ్ఘనిస్తాన్లో తర్వాత కాలంలో మతం మారారు వాళ్ళు, అయినా కూడా పఖ్తూన్ తెగ ముస్లింల కిందనే వాళ్ళకి పాకిస్తాన్ నచ్చదు. అయితే ఇక్కడే గొడవ. ఆ డ్యూరాండ్ రేఖనే వాళ్ళు గౌరవించమంటారు. ఈ బెలూచిస్తాన్, గిల్గిట్ బల్టిస్తాన్ ఇట్లాంటి ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్లో కావాలంటారు. అందుకు అంగీకరించదు పాకిస్తాన్. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ సైన్యం మధ్య కాల్పుల సంఘటన చోటు చేసుకున్నాయి. పెను విధ్వంసం చోటు చేసుకుంది. సుమారు 8 మంది పాకిస్తానీ సైనికులు తీవ్రంగా గాయపడ్డటువంటి సంఘటన దానికి పర్యవసానంగా మారింది.